హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అయితే గుండెల్లో తలుపు తెరిచిన సవ్వడి అంత త్వరగా రుద్రను వదలలేదు. కానీ అది వదలలేదు అన్న వాస్తవాన్ని ఇంకా మెదడు గ్రహించలేదు. అబ్బాయిలంటేనే అలసత్వం అన్నట్టు చక్కగా ఏడుకు నిద్రలేచిన చేతన్ మార్నింగ్ వెలుగు కోసం డోర్ తీసి వెనక్కి వెళ్ళి అక్కడ వ్యూ ఎంజాయ్ చేసి తీరిగ్గా ఫ్రెష్ అయ్యి 8కి ఐరా రూమ్ కి రీచ్ అయ్యాడు. బీస్ట్ బాబు వదిలి వెళ్ళిన ఫ్రస్ట్రేషన్ లో సేమ్ బ్లాంకెట్ పిల్లోస్ కి చుట్టి బాక్సింగ్ చేస్తూ కథకళి తొక్కుతోంది ఐరా. అయితే అక్కడ గమనించాల్సిన విషయం, కాళ్ళకి ప్యాంట్ ఉందండోయ్. అంటే కట్టేసినందుకే కథకళి అన్నమాట. ఏం జరిగింది అంటూ అర్థం కాని సిచ్యుయేషన్ కి చేతన్ హడావిడి చేస్తూ ఉంటే నింపాదిగా తెలియదు అన్నట్టు భుజాలు కదిపిన మైత్రి పెద్దన్న ఇచ్చిన కొత్త బట్టలతో సీతాకోక చిలుకలా ఎగురుకుంటూ కిందకొచ్చేసింది. తిన్నగా వంటగదిలోకి వచ్చిన మైత్రి అక్కడ నలుగురిలో ఉన్న పెద్దావిడి దగ్గర గరిట లాక్కుంటే ముక్కు మొహం తెలియని పిల్ల తన చేతిలో గరిట లాక్కునేసరికి కోపంగా చూసేది కాస్త బిట్టు మైత్రి మేడం అంటూ పేరు చెప్పడంతో కోపం తమాయించుకుంటూ మీరివన్నీ చేయకూడదు మేడం అంటూ తెచ్చిపెట్టుకున్న రెస్పెక్ట్ తో వివరం చెప్పింది. నేనేం చేసినా అడగకూడదని అన్నయ్య ఆర్డర్ అంటూ మైత్రి బిట్టును చూస్తే అవును అంటూ పెద్దవిడికి కళ్ళతోని చెప్పిన బిట్టు రంజని మేడం పర్మిషన్ కావాలి సిస్టర్ అంటూ రిక్వెస్ట్ మోడ్ లో ట్యూన్ చేస్తే అయితే ఇప్పుడే పట్టుకొచ్చుకుంటా అంటూ గరడితో సహా ఎగిరిపోయిన మైత్రి పాప 5 నిమిషాల్లో ఇల్లంతా జల్లెడ పట్టి రంజని గారిని తీసుకొచ్చి కిచెన్ లో నిలబెట్టేస్తే ఏంటి అన్నట్టు చూస్తున్న రంజని గారితో విషయం మొత్తం చెప్పాడు బిట్టు. ఇవన్నీ నీకెందుకమ్మా, అంతమంది ఉన్నారు, చేస్తారు కదా అంటూ అభిమానంతో రంజని గారు అడ్డగించడానికి చూస్తూ ఉంటే ఇంతమంది చేసే పని నేను ఒక్కదాన్నే చేస్తా అని డప్పు కొట్టుకుంటుంటే వంటగది సామ్రాజ్యం మాది అన్నట్టు అక్కడున్న నలుగురి మొహాలు ఎర్రబడ్డాయి. అది కాదు మైత్రి, ఒక్కొక్కరు ఒక్కోలా తింటారు, అవన్నీ బిట్టుకే తెలుసు అంటూ ఈసారి అర్థమయ్యేలా చెప్పడానికి చూస్తూ ఉంటే "ఉమ్, నాకు అర్థమైందిలే, నా వంటతో మీకు బీపీలు షుగర్లు తెచ్చేస్తానని భయపడుతున్నారు. మీరు భయపడినా సరే అన్నయ్య నాకు ఏదైనా చేయొచ్చని పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నేనే వంట చేస్తాను. మీకు నచ్చితే తినండి, నచ్చకపోతే మొత్తం నేనే తింటాను. ఏమీ అనుకోకుండా నాకు కొన్ని సామాన్లు, పప్పులు ఉప్పులు ఒక పొయ్యి ఇచ్చేరా అంటూ రంజని గారి గడ్డం పట్టుకుని మొత్తానికి సాధించుకుంది మైత్రి. ఇష్రాత్ హెల్ప్ తో కిచెన్ మొత్తం తిరిగేసి తనకు కావలసినవి తీసుకొని అలవాటు పడ్డ రాజస్థానీ వంటలు స్టార్ట్ చేసిన 20 నిమిషాలకి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు శిఖర్. స్ట్రైట్ గా రుద్ర కోసం పైకి వెళ్లేవాడే, కానీ కొత్తగా కిచెన్ లో నుంచి వినిపిస్తున్న కూని రాగాలకి శిఖర్ అడుగులు అడ్డు తిరిగితే గరిటతో పాటు నడ్డి కూడా సమానంగా తిప్పేస్తూ కాలితో తాళం వేస్తూ నోటితో రాగాలు తీస్తోంది మైత్రి. ఏ తింగరి పాలానికి ఏ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యానికి అనుమానానికి మధ్యలో బిట్టుని పిలిచి మ్యాటర్ ఏంటి అన్నట్టు ప్రశ్నిస్తే జరిగింది మొత్తం చెప్పి నెక్స్ట్ ఏం జరుగుతుందో అంటూ విచారం వ్యక్తం చేశాడు బిట్టు. వీళ్ళ మాటలకు అటువైపు చూసిన మైత్రి అద్దాలబ్బాయ్, నువ్వు కూడా వచ్చేసావా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే గరిటతో కొసరి తెచ్చిన వంట రుచి చూసి చెప్పవా అంటూనే శిఖర్ ముందు నిలబడితే అద్దాలబ్బాయి అన్నందుకు మైత్రి వెనక తనని పట్టి పట్టి చూస్తున్న పని వాళ్లను కళ్ళు తిప్పి చూసిన శిఖర్లోని సహనం అట్టుడికిపోయింది. ఐరాని బుజ్జగించి బెడ్ దించే పనిలో ఉన్న చేతను కూడా ఉలిక్కి పడేలా ప్యాలెస్ మొత్తం మారిపోకపోతోంది మైత్రి గొంతు. ఏదో అయింది అని కంగారు పడుతూ ఐరా క్షణంలో బయటకు పరుగులు పెడితే అక్కడే లివింగ్ ఏరియాలో ఇంటి మేనేజర్ ఆనంద్తో మాట్లాడుతున్న రుద్ర కూడా మైత్రి గొంతుకి వేగంగా కదిలాడు. హాల్లో గుమ్ముగుడిన పని వాళ్ళందరినీ చూస్తూ హడావిడిగా వచ్చిన వినోద్ గారి ముందు నుంచి గాలిలా మైత్రి పైకి దూసుకుపోతూ ఉంటే ఆ వెనకే సూది చేత పట్టుకొని ఎర్రబడ్డ మొహంతో వెంటాడుతున్నాడు శిఖర్. వదినా, కాపాడు, వదినా, కాపాడు అంటూ రూఫ్ లేచిపోయేలా కేకలు పెడుతూ ఉంటే తుఫాను రేగినట్టే ఉంది ఇంట్లో. కంగారు కన్ఫ్యూషన్ మధ్య లేచిన గందరగోళంలో ఏం జరుగుతుంది అని కంగారుగా కుంటుకుంటూ ఎదురొచ్చిన వదినమ్మని వెనకే తరుముతున్న శిఖర్ మీదకి తోసేసి ముందుకు దూసుకుపోయి రుద్ర వెనక నక్కి నడుము చుట్టేసింది మైత్రి. పిచ్చా నీకు, తన కాలు ప్రాబ్లం అని గొంతు చించుకుని అరుస్తున్న చేతన్ రెస్పాండ్ అయ్యేలోపే మీద వచ్చి పడిన ఐరాని సూది వదిలేసిన 2 చేతులతో కాచుకొని కాపాడాడు శిఖర్. మరుక్షణం హడలెత్తిపోయిన చేతన్
చేతులు వెనక నుంచి చుట్టడంతో ఐరాను వదిలి ముందుకు వెళ్లిన శిఖర్ తెంగరపాలన్నీ ముందుకు పంపు అంటూ రుద్ర మీద మండిపడుతూ ఉంటే ఆర్ యు ఓకే అంటూ ఐరాని పరామర్శించుకుంటున్న చేతన్ మీద కళ్ళు నిలిపి ఏం జరిగింది అంటూ వెనక నుంచి నడుము చుట్టిన మైత్రి చేతి మీద తట్టాడు రుద్ర. కలుగులో నుంచి తొంగి చూస్తున్న ఎలకల రుద్ర నడుము మీద నుంచి తల మాత్రమే ముందుకు పెట్టి వంట రుచి చూడమంటే సోది పొడుస్తానని వెంట పడ్డాడన్నయ్యా అంటూ ఏడుపు మొహంతో ఫిర్యాదు చేసింది మైత్రి. అటు తిప్పి ఇటు తిప్పి తన మీదకే తప్పు చూపిస్తున్న మైత్రి మీద యూ బ్రెయిన్లెస్ ఫెలో కమ్అట్ అని నిప్పులు చెరుగుతూ నా పేరేంట్రా అంటూ రుద్రని నిలదీస్తూ ఉంటే ఆల్మోస్ట్ అందరికీ మ్యాటర్ అర్థమయ్యి మన బీస్ట్ బాబు పెదవుల మీద నవ్వు పూసింది. ఇది పేరుకొచ్చిన తిప్పలా అంటూ ఒక అడుగు ముందుకు వేసిన మైత్రి నీ పేరు నాకు తెలియదబ్బాయ్ అద్దాలున్నాయని అలా పిలిచా అంటూ తన తెలివికి గొప్పగా సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి చూస్తే కొట్టేనంటే మూతి ముక్కు మిక్స్ అయిపోతాయి. నీ తింగరపాలెం బుర్రతో అన్న అన్నాని వాడి వెంటపడి తిరుగుతున్నావుగా ఒక్కసారి కూడా నా పేరు వినలేదా? చనువిచ్చాను కదా అని చంకనెక్కి నోరుంది కదా అని ఇష్టానికి వాడితే దానికి ఎలా కరెక్ట్ చేయాలో నాకు బాగా తెలుసు. రాముందికి అంటూ బెదిరించి కింద పడేసిన ఇంజెక్షన్ కోసం చూస్తూ ఉంటే అన్నయ్య నాకు సూది వద్దు అంటూ రుద్ర చేతులు పట్టుకుని జెండా ఊపినట్టు ఊపేస్తోంది మైత్రి. ఈలోపే రేగిన తుఫాన్లో గోలగోలగా వినిపిస్తున్న అరుపులకి వేగంగా పైకి వచ్చిన వినోద్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అంటూ అల్లరి మొత్తం అదుపులోకి తీసుకునేంత గట్టిగా రెంక వేయడంతో మైత్రి బెదిరి పూర్తిగా రుద్ర వెనుక దాక్కుంటే వంగిన శిఖర్ లేచి నిటారుగా నుంచున్నాడు. కింద మిగిలిన వర్కర్స్ మొత్తం ఏ దిక్కు నుంచి వచ్చారో తిరిగి ఆ దిక్కుకే పరుగులు పెట్టారు. డాడ్ అంటూ రుద్ర ముందుకు స్టెప్ తీసుకుంటే క్షణంలోనే తన దాటి ముందుకు వచ్చిన మైత్రి క్షమించండి సూదికి భయపడి నేనే అరిచి గొడవ చేశాను ఇందులో ఎవ్వరు తప్పు లేదు అని తలదించుకున్న భయంతోనే నిజాయితీగా విన్నవించుకుంది. క్షణం అందరి కళ్ళు మైత్రి మీదనే నిలిస్తే తన విన్నపానివి కోపం తగ్గినా అప్పటి వరకు జరిగిన గోలకి అందరినీ చిరచిర చూస్తున్నారు వినోద్. మిస్టర్ వినోద్ ఐఎమ్ సారీ ఫర్ దిస్ డిస్టర్బెన్స్ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు అంటూ స్టిఫ్ గా సింగిల్ లెగ్ తోనే ముందుకు స్టెప్ తీసుకుని తన రెస్పాన్సిబిలిటీ కూడా ఐరా చూపడంతో తగ్గిన కోపానికి ఐరా సహకారం కూడా తోడవడంతో తన కోపానికి మించి ఉన్న కొడుకు అవసరం గుర్తెరిగి రుద్రని చూసి వెనక్కి తిరిగిన వినోద్కి ఎదురుగా ఉన్నారు రంజని. లాస్ట్ స్టెప్ ఎడ్జ్ మీద నిలబడి ఉంటే కమ్ ఫాస్ట్ అంటూ భార్యతో చెప్పి కొడుకును కూడా మరోమారు చూసిన తన పెద్దరికానికి గుర్తుగా స్టిఫ్ గా సూట్ సరిచేసుకుని చకచకా వెళ్ళిపోయారు వినోద్. డాక్టర్ పాప అపాలజీ చెప్పడం ఇద్దరిని ఇంప్రెస్ చేస్తే అవసరానికి మించి మైత్రి చేసిన అల్లరికి తనకేంటి అవసరం అన్నట్టు ఉడికిపోతున్నాడు చేతన్. చెట్టంత ఎదిగిన కొడుకులు ఇద్దరు ఇంట్లో ఉన్నా చిన్ననాటి నుంచి ఏ రోజు కలిసి ఆడుకున్నా ఆనవాళ్లు లేవు. జైలు కాకపోయినా క్రమశిక్షణ పేరుతో నిశ్శబ్దంలో మగ్గుతున్న ఆ ఇంట్లో మొదటిసారి ఐరా మాటల గలగల పారితే ఇప్పుడు మైత్రి పరుగులు గట్టు తెగిన గోదారెల్లే హోరెత్తించాయి. నచ్చింది అని పైకి చెప్పలేక చిన్న నవ్వుతో మీరందరూ కూడా రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ ప్రేమగా చెప్పి వెనతిరిగి స్టెప్స్ దిగారు రంజిని. సీలిరాకాశిలా అంత గొంతేసుకుని అరిసే ముందు కొంచెం కూడా బుద్ధి పనిచేయదా ఉన్నది పరాయ వాళ్ళ ఇంట్లో అని తెలియాలి కదా అంటూ ఆవేశం ప్రదర్శిస్తూ ఉంటే నీకు అరవడం తప్ప ఆలోచనే లేదు ఎప్పుడు ఇంతేనా అని ఎత్తి పొడిచి పరుగున లోపలికి వెళ్లిన మైత్రి వదిన కోసం వీల్ చైర్ తెచ్చి కూర్చోబెట్టి ఆవేశం ప్రదర్శించిన అన్నని కసురుగా చూసింది. సూది అంటే భయపడి పరిగెత్తాను నీకులా ముందు వెనుక చూసుకోకుండా పరిగెత్తలేదు అంతా ఈ అబ్బాయి వల్లే అని మళ్ళీ శిఖర్నే వేలు పెట్టి టార్గెట్ చేస్తూ ఉంటే కోపానికి నీరసానికి మధ్యలో ఇరుక్కుపోయిన విసుగుతో నా పేరు శిఖర్ అలాగే పిలువు ఇంకోసారి అద్దాలబ్బాయి అన్నావో మూతి కుట్టేస్తా అంటూ చిరాగ్గా వార్నింగ్ ఇచ్చాడు శిఖర్. నాకు పేరు పెట్టి పిలవడం అలవాటు లేదు అంటూ కత్తిరించినట్టే చెప్పి మోకాళ్ళ మీద కూర్చొని ఐరా కాలు పట్టుకొని చూస్తూ ఉంటే నీ పిడత మొహానికి పొగరెక్కువ ఇలా చెప్తే నువ్వు వినవు అంటూ మళ్ళీ సూది కోసం వెతుకుతున్న శేఖర్ జబ్బు పట్టుకొని ఆపి మైత్రి వీడు నా స్నేహితుడు మీ వదినకి సీనియర్ అంటే అన్నయ్యలా అంటూ చెప్పగానే డాక్టర్ పాప కళ్ళు పత్తికాయలా బయటకు పొడుచుకొచ్చాయి. ఆ ఎక్స్ప్రెషన్ లాక్ చేస్తూ అప్పుడు వీడు నీకేమవుతాడు అని ప్రశాంతంగా ప్రశ్నించిన మా నోడికి బావగారు
అంటూ ఉత్సాహంగా రిప్లై ఇచ్చిన మైత్రి ఆన్సర్‌కి ఉలిక్కి పడ్డాడు శిఖర్. బావగారా? అంటూ వరుస రిపీట్ చేస్తున్న చేతన్ బుర్రలో మళ్ళీ కన్‌ఫ్యూజన్ రేగితే పళ్ళు బిగించి కొరకొర చూస్తున్న ఐరా పాపకి మరో కంటికి కనపడకుండా ఐ విక్ చేసి ఇలా బావుందా? అంటూ మైత్రిని పాయింట్ చేశాడు రుద్ర. అయిన వారిని వరుసలు పెట్టి పిలవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నాకు బాగోకపోయినా నీకోసం ఈ అద్దాల అబ్బాయిని బావగారు అని పిలుస్తాలే అన్నయ్య అంటూ అన్న కోసం అరువు తెచ్చుకున్న కష్టాన్ని మాటల్లోనే ఉడికించి ఊరిని చూస్తున్న శేఖర్ చూపులకు మూతి తిప్పి వదిన మనిద్దరి కోసం వంట చేశా, నువ్వు నేను చేసిందే తినాలి అంటూ కండిషన్తో వీల్ చైర్ తీసుకుంటూ ఐరాని తీసుకుపోయింది మైత్రి. మిగిలిన ముగ్గురులో కన్ఫ్యూజన్ నిండిన ఇద్దరి కళ్ళు రుద్ర మీదనే ఉంటే జెంటిల్ స్మైల్తో వెయిట్ చేస్తున్నారు, వెళ్దాం అంటూ గుర్తు చేసి జెంటిల్మెన్ వాకింగ్ స్టైల్తో షూ టకటకలాడించుకుంటూ స్టెప్స్ దిగి వెళ్తూ ఉంటే మొహాలు చూసుకున్న శేఖర్ చేతన్ వెళ్ళడం తప్ప మరో ఆప్షన్ లేనట్టు దీర్ఘంగా నిట్టూర్చి కదిలినా కానీ ఇద్దరి మధ్యలో ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఐరాని డైరెక్ట్ గా వంటగదికి తీసుకొచ్చి అక్కడే తను చేసిన వంటలు ప్లేట్లో పెట్టి తనతో పాటు మైత్రి తింటుంటే వర్కర్స్ విచిత్రంగా చూసినా పట్టించుకోలేదు ఐరా. ఆ పిచ్చి దాని ప్రేమ ముందు అదంతా లైట్ తీసుకుంది డాక్టర్ పాప. డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరు కనిపించక రుద్ర గమనించినా కానీ అడగలేదు. శేఖర్కి అర్థం కాలేదు. చేతన్ లేచి వెళ్లి చూడలేని కొత్త ప్లేస్. ఎలాగైతే మళ్ళీ ముగ్గురు బుర్రలో ప్రశ్నలు కదులుతున్నాయి. నా కోసం గారెం తగ్గించావా అని చేసింది రెండే అయినా కమ్మగా కడుపు నింపుతూ ఉంటే ఇష్టంగా తింటూ అడిగింది ఐరా పాప. అవునవును, కానీ అది గారం కాదు, కారం. ఆ రోజు రాత్రి నువ్వు తినేటప్పుడు చూశానుగా, నువ్వు కారం తినమని అప్పుడే అర్థమైంది అంటూ కారం తగ్గించిన వంటలకి మైత్రి మమకారంతో ముడిపెడితే థ్యాంక్ యూ, బట్ నీకు అంటూ అనుమానం వ్యక్తం చేసిన ఐరపాప బుగ్గగిల్లి నాకు ఎలా ఉన్నా ఇబ్బంది లేదు, నువ్వు ఇక్కడున్నన్ని రోజులు నేనే నీకు చేసి పెడతా అంటూ అభిమానంతో బంధిస్తూనే మరి కాస్త వడ్డిస్తూ ఉంటే బదులుగా మైత్రి బుగ్గని ముద్దాడి ఆలు పరట తన నోట్లో కుక్కింది. కిలకిలా నవ్వుతూ కలివిడిగా తింటున్న ఇద్దరు మొదట విచిత్రంగా ఉన్నా ఇప్పుడు మాత్రం ముచ్చటగా ఉన్నారు పనివాళ్ళకి. డైనింగ్ టేబుల్ దగ్గర పిన్ డ్రాప్ సైలెన్స్ తో సైలెన్స్ వర్ధిస్తూ ఉంటే బ్రేక్ఫాస్ట్ సాగిపోతోంది. అందరి ముందు కొన్ని మాట్లాడకూడదు, రంజని గారికి కొన్ని తెలియకూడదు, వినోద్ గారు కొన్ని అడగను లేరు, ఇక రుద్ర కొన్ని చెప్పను లేడు. వడ్డిస్తున్నప్పుడు ముద్దాడుకుంటున్న గిన్నెలు గరిటెలు చప్పుల్లో కూడా గాంభీర్యం ఉంటే వంటగదికి వండనివి తినే గదికి మధ్య తిరుగుతున్న పని వాళ్లకు మాత్రం రెండు లోకాలను ఒకేసారి చూస్తున్న వ్యత్యాసం కళ్లకు స్పష్టమవుతోంది. ఇక ఉండబట్టలేక వదిన మరదళ్ళలా చిలక నవ్వులు ఫోటోలు తీసి రుద్ర ఫోన్ కి బిట్టు ఫార్వర్డ్ చేస్తే ఓరకంట గమనించి చూపుడు వేల్తో దగ్గరికి పిలిచి ఏం చేస్తున్నావు అంటూ డిటెక్టివ్ లెక్క కార్నర్ చేసింది ఐరా. మీకోసం అక్కడ చూస్తున్నారు మేడం, అందుకే మీరెక్కడున్నారని ఫొటోస్ పంపించాను అంటూ బిట్టు వినయంతో పాటు బాధ్యత కూడా చూపిస్తూ ఉంటే అది టాపిక్కే కానట్టు కిచెన్ కుకింగ్ నువ్వే కదా అంటూ పాయింట్ రైజ్ చేసింది డాక్టర్ పాప. అవును మేడం అంటూ ఈసారి 2 అంగుళాలు పెంచిన ఛాతీతో గర్వంగా పలికితే ఆ ఫీలింగ్ కి పిన్ను పెట్టి పొడిచినట్టే. ఆనంద్కి ఆల్రెడీ చెప్పాను, నీకు కూడా ఇప్పుడు చెప్తున్నాను, మీ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అవ్వగానే మినీ థియేటర్లో అందరూ అటెండ్ అవ్వాలి అంటూ బాస్ లెక్క ఆర్డర్ వేస్తే వచ్చి వారం అయిందో లేదో ఇల్లంతా ఈవిడదే అన్నట్టు పెత్తనం చేస్తుంది. మొన్నటికి మొన్న మా భయ్య ఫుడ్ లిస్ట్ అడిగింది, ఈ రోజు వర్కర్స్ కి ఆర్డర్ వేస్తుంది. మేడంకి చెప్తే శేఖర్ సార్ జూనియర్ అన్నారు, భయ్యాకి చెప్తే ఇట్స్ ఓకే అన్నారు. ఓకే వరకు ఓకే, బట్ మార్నింగ్ నన్ను బయటకు తోసి భయ్య తలుపులు ఎందుకు వేసినట్టు అంటూ బుర్ర కొక్కుంటూ తింగరి ప్రశ్నతో డాక్టర్ పాపని దొంగ పాప లెక్క చూస్తూ పోయాడు ఆ మాయకపు బిట్టు. హ్యాండ్ వాష్ చేసుకుని టిష్యూతో చేతి వేలు తడి ఒత్తుకుంటూ మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన వినోద్, నీ మెడికేషన్తో పాటు మిగతా వర్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్, పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని నాకు ఫార్వర్డ్ చేయి అంటూ కంపెనీ బాస్ లెక్క అడ్వైస్ చేసి రంజని గారిని చూసి వెళ్ళిపోతే భర్త వెనక్కి వెళ్లారు రంజని. వినోద్ గారు అటు వెళ్లడమే సీక్రెట్ డిస్కషన్ స్టార్ట్ చేస్తే 10 పదాలకి 1 లేదా 2 అక్షరాలతో ఒక్క పదం బదులిస్తున్న రుద్ర ఆలోచనలో ప్రస్తుతం వేద్ కదులుతున్నాడు. చిన్నోడికి చెప్పారా రుద్ర గురించి అంటూ లోపలికి వస్తూనే పరామర్శగా రంజని అడిగితే ఆ పిల్ల పిచ్చిలో పడి వాడికి ఏది పట్టడం లేదు, ఆఫీస్కి రావడం ఆలస్యం, మాట్లాడడంలో నిర్లక్ష్యం, చేసే పనిలో అలసత్వం, చెప్పేది వినడానికి కూడా ఇష్టపడటం లేదు,
బాధ్యత తెలియక ముందే పెళ్లి చేసి తప్పు చేశాను. ప్రేమించాడు అని నువ్వు చేసిన సపోర్ట్ ఇప్పుడు వాడిని ఫెయిల్యూర్‌గా నిలబడుతుందేమోనని భయంగా ఉంది. అంటూ అపోహలతో కూడిన అనుమానం అసహనంగా వ్యక్తం చేస్తూ ఉంటే, అలా అనకండి. మన పిల్లలు ఎప్పుడు ఓడిపోరు. చిన్నతనం తెలియనితనమే. చిన్నోడు చేతగాని వాడైతే కాదు. నాకా నమ్మకం ఉంది. అంటూ తల్లి ప్రేమతో పాటు కొడుకు క్యారెక్టర్‌కి బలం జోడించారు రంజని. నమ్మకం వేరు, నిజం వేరు రంజని. ఆ రెండిటికి మధ్యలో ఉన్నాడు వాడు. సరే, ఇవన్నీ నువ్వు ఆలోచించకు. ఇంకా రుద్ర విషయం రుద్ర మేనేజ్ చేసుకోగలడు. వేద్‌కి ఇవన్నీ అవసరం లేదు. నువ్వు కూడా చెప్పాలని చూడకు. వాడికి ఇప్పటి వరకు తెలిసింది చాలు. ఈ ఇంట్లో జరిగింది చాలు. అలాగే ఆ పిల్లకి ఈ ఇంట్లో ఎలా ఉండాలో చెప్పు. బొత్తిగా మేనర్స్ లేదు. అంటూ చివరిగా మైత్రితో స్పీచ్‌కి ఫుల్ స్టాప్ పెట్టి రంజని గారిచ్చిన బ్రీఫ్ కేస్ అందుకుని బయలుదేరారు వినోద్. ఇంతకు ముందు ఆనంద్‌తో బ్రేక్ పడిన మీటింగ్ కంప్లీట్ చేసిన రుద్రకు ఐరా ఆర్డర్స్ గురించి చిన్న గొంతుతో చెప్పాడు ఆనంద్. ఎప్పుడు చెప్పారు? తనతోనే ఉంటే ఇదంతా ఎప్పుడు జరిగిందన్న ఆలోచనతో మనోడు అడుగుతూ ఉంటే, మార్నింగ్ 7:30కి మెసేజ్ చేశారు సార్. ఈ 2 డేస్ ట్రిప్‌కి వెళ్ళడానికి ముందే ఈ ఇంట్లో వర్కర్స్ డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకున్నారు. మీరు బిజీగా ఉండడం వల్ల నేను రంజిని మేడంకి ఇన్ఫార్మ్ చేస్తే పర్వాలేదు అన్నారు. ఇప్పుడు కూడా టైం చెప్పలేదు సార్. బట్ అందరూ ఉండాలని మాత్రం ఖచ్చితంగా చెప్పారు. అంటూ చిన్న ముక్క కూడా మిస్ కాకుండా క్షుణ్ణంగా చెప్పాడు ఆనంద్. 10కి అందరూ ఉండండి అని శేఖర్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి మినీ థియేటర్‌కి వచ్చాడు రుద్ర. 50 సిట్టింగ్ స్ట్రెంత్ ఉన్న లగ్జరీ హోమ్ థియేటర్. వణుకు పుట్టిస్తున్న ఏసీ చలికి ఐరాని చుట్టేసింది మైత్రి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ప్రేమాభిషేకం మూవీ ఇద్దరు చూస్తూ ఉంటే వాళ్ళిద్దరితో సంబంధమే లేనట్టు హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరొక పక్క సబ్జెక్ట్ స్టడీ మీద పడిపోయారు శేఖర్ ఇంకా చేతన్. డార్క్ రూమ్ లో లైట్ వేసినట్టు రుద్ర డోర్ ఓపెన్ చేయడమే వచ్చిన బ్రైట్నెస్ కి తిరిగి చూసిన మైత్రి మోకాళ్ళ మీద సీట్లో లేచి, అన్నయ్య, ఇక్కడికి ఇక్కడికి రా అంటూ నేల బ్యాచ్ లెక్క ఆత్రం అభిమానం మిక్స్ చేసి పిలుస్తూ ఉంటే ఖాళీగా ఉన్న సీట్స్ మొత్తం కళ్ళతోనే పరికిస్తూ, కరెక్ట్ పేరు పెట్టావు అని పక్కనే ఉన్న చేతన్ కి కాంప్లిమెంట్ ఇచ్చాడు శిఖర్. ఆ తింగర్ బుర్రతోనే ఇంట్లో అందరినీ నిద్రపుచ్చి ఐరాని ఎస్కేప్ చేసింది అని మైత్రి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ చేతన్ పట్టి పట్టి చెప్తూ ఉంటే, ఎటు పిలిచినందుకే అన్నట్టు స్ట్రైట్ గా అక్కడికి వచ్చి ఐరా ముందు స్టిఫ్ గా నిలబడ్డాడు రుద్ర. చేతన్ స్టేట్మెంట్ కి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసిన శిఖర్, ఏ తెంగరి పాలానికి ఆ ఎస్కేప్ ప్లాన్ కి అస్సలు సింక్ అవడం లేదే అనుకుంటూ, ఏం చదువుకుంది అని ఎక్స్ట్రా నోట్ రైస్ చేస్తూ ఉంటే, కనిపించేంత తింగర్ది కాదు, పెద్ద కంత్రి, 8 వరకు చదివింది అనడమే చిట్లించిన మొహం చేతన్ వైపుకి తిప్పితే, ఆ తర్వాత గోడ దూకి వెళ్ళి 10th రాసిందట అని మిగిలిన క్వాలిఫికేషన్ కూడా ఫిల్ చేశాడు చేతన్. 10థా? యు మీన్ 10th క్లాస్ అంటూ తప్పుగా విన్నానేమోనని గట్టిగా సాగతీస్తున్న శేఖర్ కన్ఫ్యూజన్ కి జస్ట్ 10th అని అంతకన్నా గట్టిగా వత్తి పట్టి చెప్పాడు చేతన్. అదే విడ్డూరాన్ని కళ్ళలో నింపి తిరిగి చూసిన శేఖర్కి మోచేతుల మీద నిలిపిన తలతో రుద్ర ఐరాల మధ్య సైలెన్స్ ని వింతగా చూస్తున్న మైత్రి కళ్ళల్లో మెరుపు క్షణం ఒళ్ళు జలధరించేలా వింత ఫీలింగ్ క్రియేట్ చేసింది. డాక్టర్ పట్వాణి, మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా అంటూ ఆర్డర్ వేసినట్టే అడిగిన ఐరా పర్మిషన్ శేఖర్ ట్రాన్స్ ని బ్రేక్ చేస్తూ ఇద్దరి మధ్యలో నిలబెట్టింది. మరి ఇప్పుడు ఈ వర్కర్స్ తో సమావేశం వెనుక ఉన్న రీజన్ ఏమిటి? మన తింగరపాలెం మైత్రి మీద మన అద్దాలబ్బాయి 4 కళ్ళు పడిపోయినట్టేనా? మైత్రి పాపకి అద్దం మీద మోజు ఎక్కువే కదా. ఈ డార్క్ రూమ్ కాన్ఫరెన్స్ లో ఐరా పాప ఇన్వెస్టిగేషన్ కి ఉపయోగపడే క్లూస్ ఏమైనా దొరుకుతాయా? మన పేరెంట్ బ్యూటీ ముందు పెట్టిన చేతన్ ప్రపోజల్ సంగతి ఏంటి? రోజు రోజుకి రుద్రలో వస్తున్న మార్పు అతనిలోని బీస్ట్ ని రొమాంటిక్ రాజాగా మార్చేస్తుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.